శ్రీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం 100 ఫీట్ విజయనగరం. ఇక్కడ మన విజయనగరంలో అయినటువంటి శ్రీ పిల్లాడి అలాగే జరుగుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం సుమారు 22 సంవత్సరాలు నిర్మాణ సమయంలో ఇది ఒక ఓపెన్ ప్లేసు. ఈ ఓపెన్ ప్లేస్ని లేఅవుట్లో ఇచ్చే ఓపెన్ ప్లేస్లో ఇక్కడ కాలనీ వాసులందరూ అభిష్టం మేరకు 2 లేఅవుట్ల ఓపెన్ ప్లేస్ 3000 గజాల స్థలంలో ఇది నిర్మాణం చేయడం జరిగింది. ఆ రోజు అందరూ పెద్దలు కాలనీ వాసులు కలిసి ఈ నిర్మాణాన్ని తలపెట్టి ఆ రోజు కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే అప్పట్లో దీనికి ఒక 40 లక్షల రూపాయలతో ప్రజలందరూ సహాయ సహకారాలతో కాలనీ వాసులు సహాయ సహకారాలతో నిర్మాణం చేసాం. నిర్మాణ సమయంలో కూడా దీంట్లో ఆ రోజు నాగలతో దున్నుతుండగా 7 చిల్లలు బయటపడ్డాయి. 7 చిల్లలు బయటపడడం అనేది ఒక అద్భుతమైన విషయం. అంటే ఈ స్థలానికి ఒక ప్రాబల్యం, ఒక ఇంపార్టెన్స్ ఉందని, ఇటువంటి ప్రశస్తమైన స్థలంలో మనం నిర్మాణం చేస్తే ఈ పల్లెలు, ఈ చుట్టుపక్కల గ్రామాలు, ఈ ఊరు, ఈ రాష్ట్రం, దేశం బాగుపడుతుందని ఒక మంచి అభిప్రాయంతో ఈ నిర్మాణం చేయడం జరిగింది. దీన్ని ఆ రోజు నిర్మాణం చేసిన తర్వాత కార్యాలయం అంతా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని శ్రీనివాస సేవా సంఘం కార్యవర్గంతో ఈ మొత్తం ఈ గుట్టాలకు మెయింటెనెన్స్ దీన్ని విశిష్టత ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ పూజలు ఏ సమయాల్లో జరుగుతాయో అదేవిధంగా ఇక్కడ కూడా చేయడం జరుగుతుంది. ఉదాహరణకు బ్రహ్మోత్సవాలు అక్కడ జరిగిన సమయంలోనే విజయనగరంలో కూడా బ్రహ్మోత్సవాలు చేస్తాం. ధనుర్మాసం కూడా ఇక్కడ ప్రారంభం ప్రతి సంవత్సరం కూడా చేస్తాం. ఇవి ప్రతి సంవత్సరం మేము నిర్వహించే ముఖ్యమైన పూజలు తప్పనిసరిగా ప్రతి సంవత్సరం ఎన్నో చేస్తుంటాం. అలాగే కాకుండా ఒక 11 సంవత్సరాల క్రితం సతచండ మండలాత్మక యాగం మహానగరాల యాగం చేసాం. దానికి అనేక మంది జీఎల్ స్వామిని తెప్పించి 9 రోజులు నిర్విఘ్నంగా జరిపి ఈ ప్రాంతం అంతా నారాయణ మనంతో మారుమోగిపోయేటట్టు చేసాం. దాని ప్రభావం వలన ఏమో కానీ ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందింది. విపరీతమైన మార్కెట్లు రావడం కానీ, విద్యా సంస్థలు రావడం కానీ, పిల్లలకు చదువులు రావడం కానీ, ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఈ స్థల ప్రభావం, ఈ స్థలంలో జరుగుతున్న పూజల ప్రభావం అని చెప్పడం సందేహం. అదేవిధంగా ఈసారి కూడా మనం 11 సంవత్సరాలైంది, మళ్ళీ ఏదో కార్యం చేయాలి. మేము ఏ కార్యక్రమం చేసినా మొత్తం సంస్థ సుఖ్నోపవంతం చేస్తున్నాం కనుక ఆ కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనతో క్రితం సంవత్సరం మా కార్యదర్శి అయినటువంటి శ్రీ చెరుకూరు శ్రీధర్ గారు వారి సంకల్పంతో, వారి నిర్ణయంతో, కమిటీ సభ్యులందరూ అనుమతితో ఈ ఒక నిర్ణయం తీసుకున్నాం. మా సామ్రాజ్య పట్టాభిషేకం అనేది చేయాలి అనే ఆలోచనతో చేసాం. దానికి ముందు స్థల శుద్ధి చేయాలంటే స్థలంలో ముందు రామనామం మోగాలనే ఉద్దేశంతో క్రితం సంవత్సరం 108 రోజులు రామనామ భజనతో
ఓన్లీ హరే రామ హరే కృష్ణ అనేది చేస్తూ 108 రోజులు 24 గంటలు కంటిన్యూగా హరే రామ హరే కృష్ణ అని భజన చేస్తూ చుట్టుపక్కల గ్రామ ప్రజలు భజన చేయడానికి మహిళలు కూడా వచ్చి అద్భుతంగా 108 రోజుల కార్యక్రమం చేసాం. ఆ తర్వాత ఈ స్థలం శుభ్రైన తర్వాత ఇప్పుడు మహాసామ్రాజ్య పట్టాభిషేకం అనేది జనవరి స్టార్ట్ చేసి 22 ప్రార్థన అయింది. 23 వచ్చి మన బాబా యాత్ర చేసాం. అమ్మవారి గుడి దగ్గర నుంచి విజయనగరం ఎలువెలుపు పూజావత అయినటువంటి అమ్మవారిని పైడితల్లి అమ్మవారిని నమస్కరించుకొని మా ఈ కార్యం నిర్విఘ్నంగా జరగాలన్న ఆలోచనతో శోభాయాత్ర కూడా నిర్వహించాం. శోభాయాత్ర తర్వాత మన 25 నుంచి ప్రారంభించి ప్రతిరోజు కూడా ఇలాగే ఉదయం 6 గంటలకల్లా రామాయణ పారాయణం జరుగుతుంది. 108 రోజులు కూడా 108 సార్లు రామాయణ పారాయణం చేయడం అనేది విశిష్టం. ఒక్కొక్క రామాయణ పారాయణం జరుగుతుండగా ఒక్కొక్క ఆశ్రమంలో నక్షత్ర హోమాలు, ఇష్టిలు, ఆరోగ్య హోమం, సంపద పూజలు, అలాగే ఇంపార్టెంట్గా కలశాత్మక పూజ ఇటువంటి కార్యక్రమాలన్నీ తలపెట్టాం. ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నామంటే అందరి తాలూకా కృషి, అందరి తాలూకా ఆనందం, అందరి తాలూకా అభివృద్ధి కోసం చేస్తామని చెప్పడంలో సందేహం లేదు. అలాగే ప్రజలు కూడా అందరూ కూడా సహకరిస్తున్నారు. ఇంత మహాయాగం చేయాలంటే వ్యయ ప్రయాసాలతో కూడింది. అయినప్పటికీ కూడా భగవంతుడు ఉన్నాడు, ఆ రాముడే మమ్మల్ని నడిపిస్తాడన్న ఆలోచనతో మా శ్రీనివాస సేవా సంఘం అంతా వచ్చేస్తున్నాం. నేటికి ఇది స్టార్ట్ అయ్యి 8 రోజులు అయింది. 8 రోజుల నుంచి కార్యక్రమాలు ఇలా జరుగుతున్నాయి. ఇంకా ఈరోజు 30వ తారీఖు లక్ష్మీ యాగం అనేది ఉంది. ఈ తదుపరి అలాగే ఇంకొక కలశాత్మక పూజ మధ్యలో అన్నీ అయిపోయాక ఆఖరిని మే నెలలో మహాసామ్రాజ్య పట్టాభిషేకం అనేది పెద్ద జరుగుతుంది. అలాగే మర్చిపోయిన చెప్పడం, సాయంకాలం కూడా రోజు సీతా కళ్యాణం, రామ కళ్యాణం జరుగుతుంది. అలాగే 108 రోజులు 108 కళ్యాణాలు ఈ కళ్యాణ మండపంలో జరుగుతాయి. ఆ తర్వాత పెద్దలు, పండితులు అయినటువంటి వారితో ప్రవచనాలు చెప్పిస్తున్నాం. ప్రస్తుతం చూడమని గారు ఆవిడ హైదరాబాద్ నుంచి వచ్చి 28, 29, అలాగే ప్రతిరోజు కూడా 2 రోజులు 3 రోజులు ఒక్కొక్కరితో ప్రవచనాలు 108 రోజులు జరుగుతాయి. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా లోక సంస్థ చిన్నభవంతోనే ఒక నానుతో చేస్తున్నామని చెప్పడంలో సందేహం లేదు. ఈ కార్యక్రమం వల్ల మన పట్టణం, మన దేశం, మన రాష్ట్రం, మన దేశం అంతా కూడా చల్లగా ఉండాలని, ఎటువంటి బాధలు, ఇతి రోగాలు కూడా పాల్పడకూడదనే ఉద్దేశంతో మనోసంకల్పంగా చేస్తున్న యాగానికి ఆ శ్రీరాముడు ఆశీస్సులతో విజయం పొందుతామని గ్యారంటీ నమ్మకం ఉంది. దానికి ప్రజలందరూ కూడా సహకరించమని కోరుతూ ప్రతి ఒక్కరూ కూడా వచ్చి శ్రీరాముడు ఆశీస్సులు పొందాలని ఈ గుడిలోకి వచ్చి పొందాలని చాలా గొప్పగా వివరించారండి. ఇక్కడ జరిగే విశిష్ట కార్యక్రమాల కోసం జై శ్రీరామ్. మా అధ్యక్షుల గారు శ్రీమాన్ విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఈ స్థల మహత్యం అంటే ఖ్యాత మహిమాంతం విశిష్టమైన కార్యక్రమాలు ఈ ఆలయ ప్రతిష్ఠ జరుగుతాయి. భాగవత సప్తాహం, గోవత్స పూజలు, అష్టోత్తర శతకండాత్మ మహానారాయణ యాగం, అలాగే పెద్ద కార్యక్రమాలు అంటే కొనోసు పారాయణలు, రోజు ఈ తిరుపావి పర్వతరాలు ధర్మాసనం, ఇలాగ విశిష్టమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ మహాసామ్రాజ్య పట్టాభిషేకం ఈ మధ్యకాలంలో ఈ శ్రీనివాస సేవా సంఘం సంకల్పించిన కార్యక్రమాన్ని రేపు జనవరి 25 ప్రారంభమైంది. ఈ కార్యక్రమం విశిష్ట లోక కళ్యాణార్థం తలపెట్టిన కార్యక్రమానికి నాందీగా మా అధ్యక్షుల వారు చెప్పినట్టుగా ముందు ఈ కార్యక్రమానికి బలం చేకూరాలంటే అఖండ నామ సంకీర్తన అనేటువంటిది జరగాలి. దానికి చాలామంది యతీశ్వరులు, భాగవతోత్తులు ఆ రామనామ సంకీర్తన బలంతో మీకు జరగబోయే ముందు కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుందని చెప్పని వారి ఆదేశాల ప్రకారం మేము 70 గ్రామాల నుంచి సుమారు 108 రోజులు నిర్విరామ అఖండనామ సంకీర్తన పెద్ద విశేషమైన కార్యక్రమం. దానిలో తర్వాత భాగంగా ఈ ధనుర్మాసం వచ్చింది. ఆ ధనుర్మాసం ఏంటంటే ఈ కార్యక్రమం ప్రారంభించాం.
అయితే ఈ సామ్రాజ్య పట్టాభిషేకం మహాసామ్రాజ్య పట్టాభిషేకం ఈ ఇష్టి కార్యక్రమాలను చెప్పారు కదా. ఇష్టి అంటే ఏంటంటే భగవంతుడు ఏ రోజు ఏ పారాయణలో ఒక సర్గలో ఏ విధంగా అక్కడ జరుగుతున్నాడో రాముడు దశరథుడికి తండ్రికి పుత్రదర్పణ చేసినప్పుడు వైభవిష్టి అని అంటారు. అలాగనే పుత్రకామేష్టి యాగం దశరథ మహారాజు చేస్తున్నప్పుడు ఆ రామాయణ సంకల్పించినప్పుడు సంతాన సిద్ధి అనేటువంటి దాని పుత్రకామేష్టి. అలాగే రాముడు విజయం చేకూరాలనేటువంటి ఆ రోజు కార్యక్రమం విశాఖ దగ్గర అభిష్టం పొంది వెళ్ళినప్పుడు అది కార్యసిద్ధి అంటారు. అలాగనే రాముడు ఆరోగ్యం వాళ్ళందరికీ ఇవ్వాలని దశరథ మహారాజు ఆదిత్య ఉదయ పారాయణ చేశాడు. ఆ సర్గ వచ్చినప్పుడు ఏంటంటే ప్రణవిష్ఠుడు ఆరోగ్య అంటే రామాయణ పారాయణలో ఇవన్నీ సమన్వయం చేసుకుని జరుగుతున్న కార్యక్రమం. ముఖ్యంగా ఈ 27 రోజులు ఒక ఆవృత్తి. 27 రోజుల్లో ఉన్న 27 నక్షత్రాలని భక్తుల యొక్క నక్షత్రాలను ఆ రోజు పట్టి వాళ్ళకి ఈ నక్షత్రాలు 4 సార్లు రిపీట్ అవుతాయి. ఎందుకంటే 4 ఆవృత్తులు 4 కాబట్టి భక్తులకి ప్రతి సందర్భంలోని వాళ్ళ నామనక్షత్రం గోచారీత్యా గ్రహచారీత్యా దోషాలు ఉంటాయి. నామనక్షత్రాల హోమం అలాగే వాళ్ళకి ఏదైనా వీధి బాధలు కలగడానికి ఇష్టలు. అలాగనే రోజు కళ్యాణం శ్రీరాముల కళ్యాణం అంటే ధర్మవిధుడైనటువంటి ఆ రామచంద్ర కళ్యాణం మనకు అన్ని కళ్యాణం వస్తుంది. కళ్యాణమే జరుగుతుంది మంగళకరం. కాబట్టి ప్రతిరోజు కళ్యాణం జరుగుతుంది. ఈ అక్షతలు శిరస్సును ధరిస్తే ఇంట్లో అవివాహితలు కానీ ఏవైనా ఉంటే కళ్యాణం జరుగుతుంది. కాబట్టి ఈ మహాసామ్రాజ్య పట్టానికి విశేషమైన కళ్యాణం జరుగుతుంది. భక్తులకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ తరఫున అన్ని కమిటీ ఏర్పాటు చేయడం. భక్తులందరూ చాలామంది వాలంటీర్స్ స్వచ్ఛందంగా వచ్చి ఇది సేవా భాగ్యం అనేటువంటి భాగ్యంగా వాళ్ళు స్వచ్ఛందంగా చాలామంది మహిళా పురుషులు కూడా వారు వచ్చి సేవలు అందిస్తారు. వారికి కూడా మేము శ్రీనివాస సేవా అలాగే మా కమిటీ సభ్యులందరూ రాత్రి పౌరులు కష్టపడి ఇందులో ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు చేయాలని ఆ రాముడు ప్రార్థిస్తూ విశేషమైన సేవలు అందిస్తారు. భక్తులందరూ ప్రధాన్య సేకరణ ఇది ఏంటంటే బృహత్తర ప్రణాళిక మంచి కార్యక్రమం, మహత్తరమైన కార్యక్రమం. బృహత్తర ప్రణాళిక చాలా వేగుతారు. కానీ పట్టణ వాసులే కాదు చుట్టుపక్కల వాళ్ళు కూడా ప్రధాన్య శాఖలో చాలామంది ఇతోధికంగా వాళ్ళు మాకు ఆర్థిక సహాయం అందించబట్టి ఈ వైభవంగా చేయడానికి మాకు సహాయపడుతుంది. కాబట్టి మీ ద్వారా మేము తెలియపరిచేది ఏంటంటే ఈ 108 రోజుల కార్యక్రమాల్లో భక్త మహాశయులందరూ మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి ఇందులో భాగస్వాములు శ్రీమన్ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న సపరివార సమేత ఆ సీతారామచంద్ర పరిపూర్ణ అనుగ్రహం మీరు పొందాలని మీ అందరి మీ ద్వారా మేము వారికి విజ్ఞప్తి. జై శ్రీరామ్. చాలా గొప్పగా చెప్పారు. వసుదైక కుటుంబం అనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ ఇలాంటి ఎన్నో పుణ్య కార్యక్రమాలను దేశం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రం బాగుండాలి, ఊరు బాగుండాలి.